సార్ మరి ఇక్కడ స్టూడెంట్స్ వాళ్ళ ఇష్టంతో వాళ్ళకి ఏ హౌస్ కావాలో వాళ్ళు ఎంచుకుంటారా, లేదు అంటే టీచర్స్ మీరు వాళ్ళ ఎబిలిటీ ప్రకారంగా వాళ్ళకి ఈ హౌస్ వాళ్ళకి సూటబుల్ అనేసి ఇస్తారా? దట్స్ అ సీక్రెట్. నథింగ్ ఇస్ సీక్రెట్ ఇన్ ద షో. సో బోత్ ఓకే. బోత్ మెయిన్గా వాళ్ళు ఇప్పుడు ఎవ్రీ టీంలో వివిధ రకాలైన ప్రతిభ ఉండాలి, ఓకే. అప్పుడే కంపీట్ సరిగ్గా చేయగలుగుతారు అనమాట. సో ఒకరు ఎడ్యుకేషన్లో, ఒకరు జర్నలిజంలో, ఒకరు డిబేట్లో, ఒకరు క్రికెట్లో, ఒకరు ఫుట్బాల్. సో యాజ్ అ కాంబినేషన్ ఆఫ్ స్కిల్స్తోని మనం అంటే స్టూడెంట్ కి మీరు వాళ్ళ ప్రతిభ చూసి వాళ్ళ వాళ్ళు ప్రతిభ, ఎందులో ఇంట్రెస్ట్, వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ ప్రతిభ, బ్యాలెన్స్ ఇవన్నీ కలిపి. ఎందుకంటే ఇంట్రెస్ట్ లేకపోతే ఆ ప్రతిభ బయటికి రాదు. ఎస్ రైట్ సార్. సార్ ఇక్కడ ఇంకో విషయం తెలిసింది, మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్ ఈజ్ నాట్ ఓన్లీ అ స్కూల్, అంటే నార్మల్ స్కూల్. జనరల్గా పిల్లలు మార్నింగ్ 8 గంటలకో 9 గంటలకో స్కూల్కి వెళ్ళిపోయి సాయంత్రం 4 గంటలకు ఇంటికి రావడం జరుగుతుంటుంది. బట్ ఇది రెసిడెన్షియల్ స్కూల్ కూడా. అవును, ఇక్కడ రెసిడెన్షియల్ డే స్కాలర్ రెండు. ఎస్ సార్, రెసిడెన్షియల్ స్కూల్ అనేసరికి